రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. వారికి సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ కు రాష్ట్రం నుంచి 135 మంది అర్హత సాధించగా వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై తెలంగాణ ప్రతిష్టను పెంచాలన్నారు. తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల కాలంలోనే 30,000 మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35,000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. మా భట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నందుకు మీకు ₹1,00,000, మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక ₹1,00,000. ఎందుకంటే మీరు పోటీ పడాలి, కష్టపడాలి, చదవాలి, ఢిల్లీకి పోవాలి. కాబట్టి మీ ఒక్కసారి అందరూ లేచి నిలబడి దారి ఖర్చులు అంటారు కదా, దారి ఖర్చులు అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం మెయిన్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. మా భట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి